ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక్క పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. ప్రజలారా, మట్టివారమైన మనము బలహీనులమే. మనము ఎంతగా మన జీవితమును గూర్చి శ్రద్ధ తీసుకున్నా ఈ జీవనయాత్రలో మన బలము రోజురోజుకి తగ్గిపోవచ్చున్నది. చెప్పాలంటే ఎదుర్కొనే శక్తి మనకుండదు, పోరాడే శక్తి అంతకే ఉండదు, పని చేయుటకు కూడా శక్తి ఉండదు. లోకంలో ఉన్నవాడు అనగా అపవాది మనకంటే బలవంతుడు, కానీ మన దేవుని కంటే కాదు. గనుక మనలో ఉన్న దేవుని ద్వారానే మనకు శక్తియు బలము జ్ఞానము లభించును. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు, గొప్పవాడు. గనుక ఈ లోకంలో వచ్చే పోరాటాలన్నిటినీ బలహీనతలన్నిటినీ ఎదుర్కొనగలుగుదుము. ప్రజలారా, అయితే ఈ వచ్చే బలహీన పరిస్థితుల్లో పోరాటాల్లో మనము దేవుని కొరకు ఎదురు చూచితే, ఆయన కొరకు కనిపెడితే మనము మరలా నూతనంగా బలమును పొందుకుందుము. శారీరక బలమును పక్కన పెడితే మనము ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పుడు మన శరీరము బాగున్నా మన మనస్సాక్షి సరిలేదు గనుక, మన అంతరంగంలో నెమ్మది లేదు గనుక, మన హృదయంలో సమాధానము లేదు గనుక మనము అటు శారీరకంగాను మానసికంగాను కృంగిపోవుదుము. పోరాటములు చింతలు ఉన్నప్పుడు మన హృదయంలో అవే కూర్చొని ఉండును గాని ఎంతమాత్రము నెమ్మది కానీ సంతోషముకు కానీ మన హృదయంలో చోటుండదు. ఇది మనస్సాక్షి పనిచేస్తూ దేవుని కొరకు నిజంగా యథార్థంగా జీవించే వారికి పోరాటములు కలిగినప్పుడు వచ్చే పరిస్థితి. అయితే ఎండిన మనస్సాక్షి, ఎండిపోయిన ఆధ్యాత్మిక జీవితము, పేరుకు విశ్వాసులు అని జీవించే వారికి ఈ పోరాటములు బలహీనతలు ఏమీ ఉండవు. వారు లోకంలో సుఖంగా తినుచు త్రాగుచు సంతోషిస్తూ ఉందరు. కానీ ప్రజలారా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి శ్రమలు ఖచ్చితంగా కలుగును. కాబట్టి అట్టి బలహీన స్థితిలో, అట్టి హృదయము భారమైపోయిన స్థితిలో, శక్తి లేని స్థితిలో, జీవితంలో నిరీక్షణ లేని స్థితిలో, జీవితంలో పోరాడలేని స్థితిలో, లోకంతో పోరాడలేని స్థితిలో, సొమ్మసిల్లిపోయినప్పుడు, శక్తి లేనప్పుడు, ఎప్పుడైతే మనము మన దేవుడైన యెహోవా కొరకు ఎదురు చూచుదుమో, ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉందుమో, మన బలహీనతలు మన వేదనలు చూచి భయపడక దేవుని గొప్పతనము ఎరిగి ఆయన బలమునందు ఆధారపడి దేవుని సహాయము కొరకు కనిపెట్టుదుమో, మనము నూతన బలమును పొందుకుందుము. మనలో అట్టి నమ్మకము ధైర్యము కలుగును. దేవుడు మనకు బలమును ధరింపజేయును. అసాధ్యాలను సుసాధ్యములుగా మార్చే దేవుని యందు, ఆయన శక్తి యందు మనము ఓపికతో కనిపెడితే, విశ్వాసంతో నిరీక్షిస్తే మనము నూతన బలమును పొందుకొని పక్షిరాజు వలె అందనంత ఎత్తులో, అనగా ఈ లోకపు మాలిన్యము మనకు ఎంత మాత్రము అంటకుండా ఎత్తైన స్థితిలో రెక్కలు చాచి పైకి ఎగురుదుము, పరుగెత్తుదుము, సొమ్మసిల్లక నడిచిపోదుము. ఈ లోకంలో వచ్చే ప్రతి పోరాటమును ఎదుర్కొనగలుగుదుము. ఎప్పుడైతే అట్టి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉందమో, మన శరీరము కృషించినను మనము ఆధ్యాత్మికంగా బలంగా ఉందుము. గనుక మన జీవితంలో ఎన్నడూ త్రొట్టిల్లక అంతము వరకు దేవుని కొరకు పరిశుద్ధంగా బలవంతులుగా జీవించగలుగుదుము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మన శక్తి చేత, మన బలము చేత మనమేమీ సాధించలేము కానీ దేవుని శక్తి ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనము సమస్తము చేయగలము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. బలహీనమైన మమ్మను ఎత్తుకుని నడిపించే దేవా, భారాలతో కృంగిపోయిన మమ్మును, నడువులేని స్థితిలో ఉన్న మమ్మును, మూలుగుతూ ఉన్న మమ్మును భుజాలపైన మోస్తూ నడిపించి ఆదరించే దేవా, మీకు వందనములు తండ్రి. శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మేము బలహీనమైపోయినప్పుడు దేవా, ఇదిగో నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను అని మేము విశ్వసించి తండ్రి
మీ కొరకు ఎదురుచూచుటకు నూతన బలము పొందుకొని మరలా మేము తిరిగి లేచి మీ కొరకు అంతము వరకు బలవంతులుగా జీవించి ముందుకు సాగుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.